మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మెడిటేషన్‌లోకి వచ్చాక నాలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో అది నాకు అందరికీ అందాలనిపిస్తుంటుంది. అంటే నేను పొందుతున్న ఆనందాన్ని మిగతా వాళ్ళు కూడా పొందాలి అనే తాపత్రయం ఎక్కువైందనమాట. ఆ తాపత్రయంతోనే నేనిప్పుడు న్యూజెర్సీలో ఉంటున్నా. న్యూజెర్సీలో ఎవ్రీ వీకెండ్ మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. ఇన్విటేషన్ ఒక డిజిటల్ ఫ్లయర్ రూపంలో వస్తుందన్నమాట. అది వాట్సాప్‌లో డిఫరెంట్ గ్రూప్స్‌కి షేర్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్స్‌లో వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మనకి రిటర్న్ చేస్తారు. మేమొస్తాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అని. అలా ఎవ్రీ వీకెండ్ అంటే ఒక సండేస్ చేస్తున్నాను నేను. వాళ్ళు రావడం దీనిలో అయితే కొంతమంది పిఎస్ఎస్ఎం మెడిటేటర్స్ వస్తారు. కొంతమంది అసలు మెడిటేషన్ అంటే తెలియని వాళ్ళు, ధ్యానం అంటే ఎప్పుడూ చేయని వాళ్ళు వస్తూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో చెప్పి, వాళ్ళని ధ్యానంలో కాసేపు కూర్చోబెట్టి, దీనివలన బెనిఫిట్స్ నాకేమయ్యాయో చెప్పడం. మనం గూగుల్ చూసి చేస్తే కూడా ద బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ అని బోల్డ్ వస్తాయి. అయితే అన్నీ అందరూ ఎక్స్పీరియన్స్ చేయలేరు. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నవి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళకది మోటివేషన్‌గా ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా మళ్ళీ అంటే ప్రాక్టీస్ చేయాలి అనేది. అయితే రోజు రోజు ఉండే ఈతి బాధలు అందరికీ ఉంటాయి కదా! వాటిలతో కొంచెం ఫేడ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మన ఫ్లైర్ ఇంకో వీక్ చేసి చూసినప్పుడు మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కొంచెం మోటివేషను అట్లా ఉంటుందన్నమాట. ఈ మధ్య నాకు రీసెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మా ఇంటికి ఒక కపుల్ వచ్చారు. వాళ్ళ పాపని తీసుకొస్తామని అడిగితే, తప్పకుండా తీసుకొని రండి అని అన్నాం అనమాట. ఆ అమ్మాయి 9 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి. సో, షీ కేమ్ హియర్. తను హైపర్ యాక్టివ్ అట. బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకి లైఫ్‌లో కొంచెం రిలాక్సేషన్ కావాలని వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనం సరదాగా ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఏ ప్రెషరు లేదు ఆ రోజుల్లో. నా చిన్నప్పటి గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు పిల్లలకి అలా కాదు. ఇప్పుడు పిల్లలకి ఈ టైం నుంచి ఈ టైం వరకు స్కూల్ ఉంటుంది. స్కూల్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్‌కెళ్ళడానికి గబగబా స్నాక్ నోట్లో కుక్కుకొని మళ్ళీ క్లాస్‌కి బయలుదేరతారు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత డాన్స్ క్లాసు, డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ క్లాసు. నేను చెప్తున్నది యూఎస్ అక్కడ ఎన్వైర్న్మెంట్ గురించి. ఇక్కడ కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్ సిట్యుయేషన్ ఉంటుండొచ్చు. ఇంకా ఎక్కువ ఎడ్యుకేషనల్ అకాడమిక్స్ పరంగా ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉండుండొచ్చు. అలా పిల్లల జీవితాలు పూర్తిగా స్ట్రెస్‌తో నిండిపోయి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడనే కదా, ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఇప్పుడు చూస్తే ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో ముందుకెళ్ళాలి, పిల్లల్ని ముందుకి నడపాలన్న ఉద్దేశంతో మనం కూడా పేరెంట్స్ చేస్తున్న తప్పేంటంటే అన్ని ప్రోగ్రాముల్లోనూ వేసేయడం వాళ్ళని. సో, వాళ్ళకేమనిపించిందంటే వాళ్ళ అమ్మాయికి ఎంతో కొంత టైం కావాలి రిలాక్సేషన్‌కి. సో, మెడిటేషన్ చేయడం వలన ఆమె మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ రోజు మెడిటేషన్ అయిన తర్వాత. వాళ్ళు రిక్వెస్ట్ చేసిందేంటంటే, మేడం మీరు పిల్లలకి ఆర్గనైజ్ చేయండి ఇలాగా అంతా అని అంటే నాకు ఆ ఏజ్ పిల్లలు, చిన్న పిల్లలు ఎవరు లేరు. సో, ఆ ఏజ్ పేరెంట్స్‌తో నాకసలు సంబంధాలు, పరిచయాలు లేవనమాట. సో, వాళ్ళకి నేను చెప్పిందేంటంటే, మీరందరూ ఒక చోట పూల్ చేయండి అందరిని, పిల్లల్ని, ఇంట్రెస్టెడ్ వాళ్ళందరినీ. సో, నేను తప్పకుండా వచ్చి చెప్తాను అని. వాళ్ళు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, స్కూల్స్‌లో చెప్పండి మేడం, చాలా ఇంపార్టెంట్ ఇది పిల్లలకి. మెడిటేషన్ అనేది ఎవ్రీడే లైఫ్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు అది చెప్పారనమాట. డెఫినెట్‌గా స్కూల్ ప్రిన్సిపల్‌తో కలిసి మాట్లాడదామని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాక ఐ విల్ బి బిజీ విత్ దట్. స్కూల్స్‌కి వెళ్ళి ప్రిన్సిపల్స్‌తో అది మాట్లాడి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. మెడిటేషన్ బెనిఫిట్స్ అందరికీ తెలుసు. కాకపోతే అది కరిక్యులంలో ఒక భాగం అవ్వలేదు చాలా చోట్ల. ఇప్పుడు మనం చేసే ఇనిషియేషన్ అంతా ఏంటంటే, అట్లీస్ట్ దీని బెనిఫిట్ ఉంది కాబట్టి ఏదో ఒక 1 అవర్, అదే కొంత టైం అట్లీస్ట్ 30 మినిట్సో 20 మినిట్సో కేటాయించండి దీనికోసం. మేమొచ్చి ఫ్రీ సర్వీస్ ఇస్తాం మీకు అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. సో, అలా వెళ్ళి మాట్లాడేది నా ప్రోగ్రాంలో ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాక. వాళ్ళందరూ అలా అడుగుతుంటే మా హస్బెండ్ అంటున్నారనమాట, ఏంటి నీ ప్రొఫెషన్ చేంజ్ అయిపోయేలా ఉంది ముందు నుంచి అని. సో, దిస్ ఈజ్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ టు డూ. రెండోది నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం ఏంటంటే, ఇప్పుడు లైఫ్ ఎందుకు
ఉంది. అంటే ఈ లైఫ్‌లో మన పరమార్థం ఏంటి? ఎందుకు బతుకుతున్నాము? ఇవన్నీ అర్థం కాకపోతే అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నట్టే ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్, ఆఫీస్‌లో ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి అన్ని వైపుల నుంచి మన మీద బాణాలేస్తున్నట్టే ఉంటుంది. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాం అందరం కూడా. సో, అసలు ఎందుకొచ్చామిక్కడికి? మన అంటే ఇది ఒక మాయా ప్రపంచం. మన మెటీరియలిస్టిక్ లైఫ్‌లో మనం ఎంత ముందుకు వెళ్ళాలని ఎంత పరుగులు పెడుతున్నామో, ఆ పరుగులన్నీ నిజంగా అవసరమా? కాదా? అనేది చెక్ చేసుకోవడానికి మీకు మెడిటేషన్ ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ప్రొద్దుట నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పనుల్లో ఏది ఇంపార్టెంటు, ఏది ఇంపార్టెంట్ కాదు. ఎందుకోసం అంత పరుగులు? ఎంత పరుగులు పెట్టినా ఎన్ని కోట్లు సంపాదించినా, మిలియన్లు సంపాదించినా తినేది అదే ఫుడ్ కదా! పొట్టకి సరిపడినంతే తింటాము. తక్కువ సంపాదించిన వాడు నిద్రపోయేటంత టైం కూడా ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఉండదు. వాళ్ళ స్ట్రెస్, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వలన. సో, ఇదంతా ఎందుకు చేస్తున్నాము అసలు అనేది అర్థమైతే గనక అంత స్ట్రెస్ అవసరం లేదు అనేది తెలుసుకొని, లైఫ్‌ని ఒక బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడానికి ఉంటుంది. అలాగే ఈ జీవితంలో ఉన్న ప్రతి జీవి ఒక భగవంతుడి సృష్టి, అతని యొక్క ఎక్స్‌ప్రెషన్ అని మనకు అర్థమైతే కనుక కంపాషన్ పెరుగుతుంది. వాటిల పట్ల ఒక ప్రేమతత్వం పెరుగుతుంది. అంతేగాని ప్రతి వాళ్ళని కాంపిటీటివ్ ఇదితో చూడడం, ప్రతి జీవిని మన ఉపయోగానికి ఉపయోగించేసుకోవడం అనేది కాకుండా వాటిని కూడా ఎంత ప్రేమతో చూడాలి. ఎలా హ్యాండిల్ చేయాలి అనేవి అర్థమవుతాయి. చాలా విషయాలున్నాయి మనం జీవితంలో అర్థం చేసుకోవాల్సినవి. మన పూర్వీకుల ద్వారా మనకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసవి సెలవులకి మా తాతయ్య గారి ఇంటికెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఆయన గ్రామ మున్సిపల్ అనమాట. సో, ఆయన దగ్గరికి గురువుగారని ఒక ఊరు నుంచి అప్పుడప్పుడు ఒక 2 నెలలకల్లా ఒక గురువుగారు వస్తూ ఉండేవారు. ఆ వచ్చిన గురువుగారు రోజు సాయంత్రాలు సత్సంగ్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఆ సత్సంగానికి ఎవరొచ్చేవాళ్ళంటే, ఆ ఊర్లో ప్రజలు వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం పొద్దునంతా వెళ్ళిపోతారు. రాత్రి వచ్చి భోజనం ఎర్లీగా చేసేస్తారు పల్లెటూర్లలో. భోజనం చేసేసి అందరూ మాకు ఇంటి దగ్గరికి చేరేవాళ్ళనమాట. చేరితే ఈ గురువుగారు రామాయణం, మహాభారతం, తర్వాత ఆయన వీరబ్రహ్మేంద్ర గారి స్వామి చరిత్ర ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళను క్వెషన్ ఆన్సర్స్ తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఏదో ఒక డౌట్స్ వస్తాయి. మరి గురూజీ అలా అయితే ఎలాగా, ఇలా అయితే వాటిలన్నిటికి సమాధానం చెప్పేవాళ్ళనమాట. వాళ్ళు వాళ్ళలో వాళ్ళే తర్కించుకుని, నవ్వుకొని, సరదాగా కాలక్షేపం చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. నాకు అనిపించేది ఎంత స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇది. పొద్దున్న వెళ్ళినప్పుడు వాళ్ళు మనసుతో ఆలోచించే పనులు చేయట్లేదు ఎక్కువ. మనసుకి స్ట్రెస్ ఇచ్చే పనులు లేవు. ఏదో అమ్ముకోవడానికి వెళ్తున్నారు. ఎంతో కొంత కొన్ని వస్తువులు అమ్ముకొని తెచ్చుకుంటున్నారు. ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. సాయంత్రం అయ్యేసరికి సత్సంగం. ఇలాంటి లైఫ్ కదా ఉండాలి ఎవరికైనా. మరి మనము పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ ర్యాట్ రేస్ లాగా ఏం చేస్తున్నాము అని నాకు అలాంటి లైఫ్‌ని కెన్ ఐ బ్రింగ్ దట్ బ్యాక్ అని అనిపించేది. సో, మా ఇంట్లోనే అలా ట్రై చేశాను గానీ, మేము అందరూ బిజీయే. నాది బిజినెస్, మా హస్బెండ్ జాబ్‌లో ఉన్నారు. పిల్లలు చదువులు అయితే రోజూ చేయలేకపోయినా క్రమక్రమంగా ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను. అది వేరే విషయం. కొత్తలో చేయలేకపోవడం అనేది జరిగింది గానీ, బట్ అలాగా ప్రతిరోజు చేయలేకపోయినా కొన్ని రోజులు మనము దాని గురించి కేటాయించుకొని, ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకొని, అలాంటివి చెయ్యాలని ఒక చిన్న ఆశ పుట్టిందనమాట. అలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని. సో, మా ఇంట్లో కొన్ని మెడిటేషన్ సెషన్స్ అయ్యాక ఒకరోజు నేను రిట్రీట్ అని చెప్పి అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసి అక్కడ ఆల్రెడీ మెడిటేషన్‌లో ఉన్నవాళ్ళు నాతో పాటు తోటి మెడిటేటర్స్‌తో డిస్కస్ చేస్తే, ఇలా కలుద్దాము, ఇలా అనుకుంటున్నానని చెప్తే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. సరే చేద్దాము, లెట్స్ డూ ఇట్ అని. సో, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫ్రైడే ఈవినింగ్ ఆఫ్టర్ డిన్నర్. అంటే ఫ్రైడే అందరూ వర్క్‌కెళ్తారు. వర్క్‌కెళ్ళి వచ్చేసాక వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి రావడానికి గంట, 2 గంటలు టైం పడుతుంది. ట్రావెల్ టైం అదిని. సో, అందుకని డిన్నర్ తర్వాత పెట్టుకున్నాము. సో, డిన్నరు జంజాటం లేదు. నేనేమి వంట అది పెట్టుకోలేదు. అందరూ డిన్నర్ తర్వాత వచ్చి వి స్టార్టెడ్ మెడిటేషన్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్మెంట్స్ అయిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేసాము. ఒక 2 అవర్స్ కంప్లీట్‌గా మెడిటేట్ చేసి అండ్ దెన్ మెడిటేషన్‌లోంచి బయటకు వచ్చాక ఆ మిగతా ప్రోగ్రామ్ గురించి చర్చించుకుని పడుకున్నాం ఆ రోజు. దట్ ఈజ్ ఫ్రైడే నైట్. ఓకే. సాటర్డే
అందరూ యోగా అంటే నేను వేసిన స్కెడ్యూల్ ప్రకారం ఏంటంటే యోగా కూడా బయటికి మార్నింగ్ వాక్ అనేది పెట్టాను అనమాట దాంట్లో. బికాజ్ ఏంటంటే ఎప్పుడైతే మనం పరిసరాల్లోకి హాయిగా వెళ్ళి అలాగా బయట గాలిని పీల్చుకుంటూ అంటే అక్కడ ఏసీ రూమ్లో అక్కడే కాదు ఇక్కడ కూడా అంతే కదా, ఏసీ రూమ్లో ఉండడం, క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉండడం కాకుండా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అది. అది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు ఎక్స్పీరియన్స్ దట్. సో అది ప్రోగ్రాంలో భాగంగా వీ వాంటెడ్ టు గో అవుట్. బట్ అనుకోకుండా ఆ రోజు చినుకులు పడుతున్నాయి బయట. సో ఏం చేయాలి? సో అనుకొని నాకు యోగా తెలుసు. ఐ లెర్న్డ్ టీచింగ్ యోగా అనమాట. సో ఐ సెడ్ ఓకే లెట్స్ డూ యోగా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ కండక్టింగ్ యోగా. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, వాళ్ళు చేస్తున్నారు. ఆ యోగా చేస్తూ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫీల్ అయింది ఏంటంటే, అబ్బా ఇన్ని రోజులు మా బాడీ ఇంత రిజిడ్గా ఉందని తెలియలేదు మేడం, ఎంత వంగలేకపోతున్నామే, పాదాలు అందుకోవాలంటే అవ్వట్లేదు, ఈ పక్కకు వంగలేకపోతున్నాం అని. సో ఏదైనా చేస్తేనే మనకి మన బాడీ ఏ కండిషన్లో ఉందో తెలుస్తుంది. నేను 2022 ఆగస్ట్ 15 నుంచి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అంత క్రితమే నాకు మెడిటేషన్ అలవాటు ఉంది. ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేసుకోవడం అనేది రోజు నాకు అలవాటు ఉండేది. రోజు కాకపోయినా ఎప్పుడు నాకు టైం దొరికితే అప్పుడు. అయితే పిఎస్ఎస్ఎం విధానం అంటే ఆనాపానసతి ద్వారా ఒక రోజుకి 1 గంట చేయడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది మరి 2022 నుంచి. క్రమక్రమంగా నాకు ఎలా అనిపిస్తుందంటే నాకు ఒక మార్గం దొరికింది అనిపించింది. బికాజ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ రూట్, ఏ విధంగా అయితే నేను పూర్తిగా హ్యాపీగా ఉండగలను అనేది. మెడిటేషన్లోకి రాకముందు కూడా నాకు పెద్దగా అన్హ్యాపీగా ఉన్నవి ఏం లేవు. ఎవ్రీథింగ్ ఐ వాజ్ హ్యావింగ్. ద ఓన్లీ థింగ్ వాజ్ మిస్సింగ్ వాజ్ నాకు ఏవో తెలియని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. ఇలా ఎందుకు పుడతాము, ఒకళ్ళు లేని కుటుంబంలో ఒకళ్ళు ఉన్న కుటుంబంలో ఎందుకు పుడతాము, ఈ కొన్ని పనులు ఈజీగా జరుగుతాయి, కొన్ని పనులు ఎంత చేసినా జరగవు, కొంతమంది సడన్గా అన్నీ బాగా జరుగుతున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోతారు, అంతా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక సెట్ బ్యాక్ వలన వాళ్ళ జీవితం కుప్పకూలిపోతుంది, పూర్తిగా అప్సైడ్ డౌన్ అవుతుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏవో క్వశ్చన్స్ ఉండేవి, ఎలా అవుతుంది ఇది అంతా అని అనిపించేది అనమాట. సో అలాంటి క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ దొరకడం అనేది పిఎస్ఎస్ఎంలోకి వచ్చాక బాగైంది. అంటే లైక్ ఐ గాట్ ఆన్సర్స్. ఎందుకంటే ధ్యానం చేయడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు కుదుట పడుతుంది అండ్ ఏ ప్రేమతత్వం ఇంప్రూవ్ అవుతుంది. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులు కూడా భగవంతుడి యొక్క క్రియేషనే, అతని యొక్క ఎక్స్ప్రెషనే అనేది అర్థమవుతుంది మనకి. అర్థమైనప్పుడు ఎవరితో ఎంత ప్రేమగా ఉండాలనేది మనకే ఆటోమేటిక్గా వస్తుంది అది. సో అలాగా వచ్చినప్పుడు నిశ్చలతత్వం వస్తుంది. ఊరికే పరుగులు ఎందుకు పెడుతున్నాము, ఎందుకు ఈ జీవితంలో అంటే ఒక ర్యాట్ రేస్ లాగా పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం వరకు అవుట్వర్డ్ డైరెక్షన్లోనే ఎందుకు ట్రావెల్ చేస్తున్నాము, ప్రతిదీ సాధించుకోవాలి, అది సాధించుకోవాలి, టైం లేదు, ఇలాగా ఇవన్నీ అంటే మీరు లిస్ట్ చేసుకోండి. పొద్దున్న లేచిన తర్వాత సాయంత్రం పడుకునే వరకు ఏమేమి చేశారు, అది ఆ పని దేనిని ఆశించి చేశారు. స్కూల్కి వెళ్ళారనుకోండి, ఏం ఆశించి చేస్తున్నారు, మీరు ఎడ్యుకేషన్ కావాలని చేస్తున్నారు. ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏమొస్తుంది అంటే ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత జాబ్ సంపాదించుకోవడానికి. ఇలా ఏ పని చేసినా కానీ ఎందుకు చేస్తున్నారు, దానివలన ఏం ఆశించేస్తున్నారు అది చూసుకోండి. ఒకసారి చూసుకుంటే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. మెటీరియల్ లైఫ్లో సాధించుకోవడానికే చేస్తున్నాం మనం ప్రతిదీ కూడా. సో అలాగా అర్థమైనప్పుడు ఈ మెటీరియల్ లైఫ్ ఎంతవరకు ఇంపార్టెంటు, దీని మీద ఎంత టైం కేటాయించాలి అనేది చూసుకోండి. అంటే మనము మామూలుగా చెప్పాలంటే అందరము అని చెప్పలేము. చాలామంది మెడిటేషన్లో ఉన్నారు, వాళ్ళకి పర్పస్ తెలిసి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గురించి నేను అనటం లేదు. జనరల్గా ఏంటంటే ప్రొద్దుట లేచింది మొదలు పడుకునే వరకు మన జీవితాన్ని గడపడానికి కోసమే, అంటే ఒక లివింగ్ మనం వెళ్ళి బయట పనిచేసి డబ్బులు తెచ్చుకొని ఇంట్లో వంట చేసుకుని తిని పిల్లలు చదివించుకుని వాళ్ళు ఉద్యోగం, వాళ్ళకి ఒక పిల్లలకు పెళ్ళిళ్ళు, ఒక ఇల్లు కట్టుకోవడం, వీటితోనే చేస్తున్నాము. ఇవన్నీ మనిషి ఆనందంగా ఉండడానికి అవసరమే, కానీ అల్టిమేట్ హ్యాపీనెస్ ఉందా,
ఏదైనా బాధలొస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు, అవగాహన రాహిత్యం వలన వచ్చేవి, ఇతరులతో సరిగా ఉండకపోవడం వలన వచ్చే ప్రాబ్లమ్స్, మన వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతవరకు మనకు అవగాహన లేకపోవడం వలన. కానీ మనమేమనుకుంటాము, అవతల వాళ్ళలో సరిగా లేకపోవడం వలన మనకి ప్రాబ్లం వస్తుందని. సో ఇవన్నీ కూడా మీరు ధ్యానంలోకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అవగాహన వస్తుంది. మిగతా మాస్టర్స్తో కూడా డిస్కస్ చేసినప్పుడు, అంటే అదే ప్రాక్టీస్ చేస్తున్న, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇది అర్థమవుతుంది ఏంటి దీని వెనక ఉన్న అది అని. నేను ముఖ్యంగా పిఎస్ఎస్ఎంతో అటాచ్ అవ్వడానికి నాకు పత్రిజీ యొక్క జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆయన తన ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి భార్య పిల్లలకి కూడా ఎలా ఉంటుంది తర్వాత ఫ్యూచరు అనేది కూడా ఆయన ఆలోచించకుండా, నేను పరుల కోసం పనిచేస్తే ఆ ప్రకృతే వాళ్ళని చూసుకుంటుందన్న ఒక భరోసాతో ఎన్ని కష్టాలకి అయినా వెనకాడకుండా, నేను విన్నాను ఆయన బస్సుల్లో ట్రావెల్ చేసేవారు, జనరల్ కంపార్ట్మెంట్స్లో రిజర్వేషన్ లేకుండా కూడా ట్రావెల్ చేసేవాళ్ళు, ఎంతో దూరం ఒక్క మనిషి ధ్యానం పట్ల ఇంట్రెస్ట్ చూపెట్టిన వాళ్ళకి నేర్పించడం కోసం ఎంతో దూరం వెళ్ళి నేర్పించేవాళ్ళు అని. ఎవరు చేస్తారు ఇంత సెల్ఫ్లెస్ పని? అండ్ ఆయన నడిచి చూపిన మార్గం ఒక ఆదర్శం. డబ్బుల గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉండి అన్నీ మనల్ని గైడ్ చేస్తుంటేనే ఒక కుటుంబం ఇంత గొడవలు లేకుండా ఐకమత్యంగా ఉండటం లేదే. అలాంటిది పిఎస్ఎస్ఎం ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయి ఉండి ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఇది ఎంత సక్సెస్ అని చెప్పాలి. అంటే ఆయన అందరికీ నేర్పించాల్సినవి నేర్పించేసి ఆయన బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయినా ప్రతి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా మారి పనిచేస్తున్నారు. ఎందుకంటే మోటివేషన్ ఎవరి నుంచో రానక్కర్లా, వాళ్ళకి సెల్ఫ్ మోటివేటెడ్ వాళ్ళు. ఇప్పుడు పత్రిజీని చూసిన తర్వాత ఆయన జీవితంతో పాలు పంచుకొని నడిచిన వాళ్ళందరూ ఆ సెల్ఫ్ మోటివేషన్తో, ఎవరో చెప్తే కాదు కదా ఇవన్నీ చేస్తున్నవి, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిలన్నిటికీ మూల కారణమైన ఆ పత్రిజీ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన నడిచిన నడక వల్లనే నేనైతే ఈ పిఎస్ఎస్ఎంలో ఇంట్రెస్టింగ్గా ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే మనకి పత్రి సార్ ఏం చెప్పారు, ధ్యానం ఇంపార్టెంట్, స్వాధ్యాయం, తర్వాత సజ్జన సాంగత్యం, తర్వాత శాకాహార జీవనం, అలాగే ధ్యాన ప్రచారం చేయాలంటే నీకు తెలిసింది మిగతా వాళ్ళకి చెప్పి మిగతా వాళ్ళ ఆత్మ పురోగతికి తోడ్పడు అని చెప్తున్నారు. అది ఎంత మంచి విషయం. బేసిక్గా ఒక చిన్న అవగాహన లోపం వల్లనే కదా కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలియక తప్పుడు పనులు చేస్తూ ఉంటాము. ఆ అవగాహనే కనుక వచ్చేస్తే మనం చేసే పనులన్నీ సజావుగానే చేసుకోగలుగుతాం. దానికది వచ్చేది. మనము అవతల వాళ్ళకి తెలియజెప్పడం వలన వస్తుంది. అంటే మనకి తెలిస్తే కనుక మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లయితే. సో అది నాకు బాగా నచ్చిన విషయం. రెండోది, ధ్యానంలో అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. అయితే బుక్స్ చదివినప్పుడు కూడా మనము చదివే పుస్తకాలు ఎక్కువ పత్రిజీ సజెస్ట్ చేసినవి అన్నీ ధ్యానులు రాసిన పుస్తకాలు, ఎన్లైటెండ్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రయాణం చేశారు, ప్రయాణం చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి వచ్చిన అవగాహనను బట్టి ఆ పుస్తకాలు రాశారు. సో అవన్నీ మనకి తెలియడం వలన వచ్చే నాలెడ్జ్ని మనము ధ్యానంతో సింక్ చేసుకున్నప్పుడు పరిపూర్ణం అవుతుంది. అలాగే సజ్జన సాంగత్యం, అందరూ కలిసినప్పుడు, మెడిటేటర్స్ అందరూ కలిసినప్పుడు ఏదో సినిమాల గురించో ఎక్కడో దీని గురించో కాకుండా వాళ్ళకున్న డౌట్స్ అన్నీ మాట్లాడుకుంటుంటారు. అంటే నాకు ఇలాగ అయింది, ఇది కరెక్టేనా, లేకపోతే ఒక పుస్తకంలో విషయాలు కానీ ఏదో ఒకటి డిస్కస్ చేసుకోవడం. ఇది ఎంత మంచి విషయం. అన్ని పుస్తకాలు మనమే చదివేయలేం కదా. చదివిన వాళ్ళు ఒక 4 మాటలు ఆ పుస్తకం గురించి చెప్తే మనకు ఎంతో ఇంట్రెస్ట్ కలుగుతుంది. అప్పుడు ఆ పుస్తకం చదవాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను శివోహం ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. ఒక అమ్మాయి చెప్తుంది సీతాయనం తను చదివిందట. ఆ సీతాయనం చదివినప్పుడు అవన్నీ కూడా తను అక్కడ అయోధ్య వెళ్ళాము శివోహం ప్రోగ్రాంలో భాగంగా. అయోధ్య వెళ్ళినప్పుడు షీ వాజ్ రికలెక్టింగ్ ఆల్ హెర్ మెమరీ ఫ్రమ్ ద రీడింగ్ అనమాట. అక్కడ సరయూ నది దగ్గరికి సీతాదేవి ఎలా వెళ్ళేది చెలికత్తెలతో, అక్కడ స్పెండ్ చేసిన టైము, ఇలాంటివన్నీ. సో బుక్స్ చదివినప్పుడు మనము ఎక్స్పీరియన్స్లోకి వచ్చినప్పుడు అది ఇంకా బలపడుతుంది మన ఉద్దేశం, మన అవగాహన. నాకు ఇంకొక ముఖ్య విషయం బాగా నచ్చింది ఏమిటంటే,
ఏ పనికి కూడా పత్రిజీ డబ్బులు తీసుకోలేదు. ధ్యానం ఉచితంగా నేర్పించారు. ఆయన ఇంటికి వస్తే ఆయనే వంట చేసి అందరికీ పెట్టేవాళ్ళు. మన ధ్యాన కార్యక్రమాలన్నీ కూడా భోజన సదుపాయం ఉంటుంది. అవసరమైనప్పుడు వసతి సదుపాయం ఉంటుంది. అండ్ ఆయన ఎవరికైనా టీచ్ చేసింది కూడా మీరు మెడిటేషన్ నేర్పించండి, కానీ ఎప్పుడు డబ్బులు తీసుకోవద్దని. సో ఎవరెవరు ఏ మాస్టర్ మెడిటేషన్ నేర్పించినా ఇది ఉచిత కార్యక్రమాలు. ఇలా ఉచిత కార్యక్రమాల్లో పాల్గొని ఎంతమంది అంటే పావర్టీ లెవెల్‌లో గానీ ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించి లేదా బిలో మధ్య తరగతి వాళ్ళు గానీ ఎంత బెనిఫిట్ పొందుతున్నారా అనేది నేను మన ఊర్లో జరిగే ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నాకంటే చాలా కాలం నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే అనుభవాలు, వాళ్ళు చాలా సంతోషంగా ఉండే తీరు, ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయంగా పలకరించుకునే ఆ విధానం, అసూయ లేని తత్వం, ఇవన్నీ ఎలాగొస్తాయండి? అంటే ఆయన వేసిన బాట ఇది. ఆ బాటలో భాగంగా ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు ఆ అనుభూతిని చెందుతున్నారు. అందుకే వాళ్ళు బయటికెళ్ళి 10 మందికి చెప్తున్నారు. ఇలా మీరు కూడా చేయండి మెడిటేషన్ అనేసి. ఆ రీజన్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయన ఇంతమందిని ప్రభావితం చేయగలిగారు. ఇంతమంది జనాలు వాళ్ళని వాళ్ళ యొక్క అంటే జీవితాన్ని క్రమంగా నడిపించుకోవడానికి ఆయన మూల కారణమయ్యారు అని. సో దీనిలో పని చేయకపోవడం అనేది నాకు లాసు. ఎవరికీ ఉపయోగం అని నేను చెప్పట్లేదు. దీనిలో భాగంగా ఉండడం, ఆ భాగంగా ఉండడంలో నా ధ్యేయాన్ని అంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవడం అనేది నాకు ఇంపార్టెంట్. నాకు అనిపిస్తుంటుంది కనీసం 1,000,000 పీపుల్‌ని, 1,000,000 సోల్స్‌ని నేను ఆత్మ పరిణతి వైపు ఒక్కడుగు ముందుకు వేసేలాగా ప్రయత్నించగలిగిన చాలా ధన్యురాలిని. అది చేయడానికి నాకు ఆ మాస్టర్స్ అందరూ వాళ్ళ శక్తిని గానీ, నాలెడ్జ్‌ని గానీ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ ఎక్కడో ఒకడ స్టార్ట్ చేస్తాను. నేను చేస్తున్న చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా ఇది కొంచెం కొంచెం పెద్దదయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకా పెద్ద ప్రోగ్రామ్‌లు చేయాలని, ఎక్కువ మంది వాళ్ళు రియలైజ్ అవ్వడానికి ఉపయోగపడాలని నాకు అయితే బాగా కాంక్ష ఉంది. ఇంకొకటి పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన కొత్తలో కూడా నాకు కొంచెం స్కెప్టిసిజం ఉంటూ ఉండేది. అంటే ఇది కరెక్టేనా నేను తీసుకుంటున్న పాత్, దీనిలో అంటే ఈ విధానం కరెక్టేనా అనేది ఒకటి ఉండేదన్నమాట. అయితే అవన్నీ క్రమక్రమంగా తొలగిపోతూ వచ్చాయి. అరౌండ్ 2010, 8, 9, 10 ఆ టైంలో నేను సద్గురు ఈషా ఫౌండేషన్ సద్గురువి చాలా వింటూ ఉండేదాన్ని. ఆ టైంలో ఆయనది ఎంతో బాగా అనిపించేవి నాకు. ఎందుకంటే మన ప్రవచనాలు చెప్పే మిగతా వాళ్ళకంటే వాళ్ళు న్యూ ఏజ్ అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా, కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా జోవియల్గా చెప్తూ ఉండేవారు. స్టిల్ అంటే నాకు ఆ ఆర్గనైజేషన్లో కానీ ఆ విధానంలోకి వెళ్ళే ఆ పుల్ రాలేదు. అది తర్వాత మా అమ్మగారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. అయితే అక్కడ అది కూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడం జరిగింది. నాకు అక్కడ ఏం నచ్చేది కాదంటే ఒక ప్రిసెప్టర్ కాన్సెప్ట్, అది వాళ్ళది కరెక్ట్ కావచ్చు, బట్ నాకు అది అంతగా అనిపించలేదు, నచ్చలేదు అనమాట. పిఎస్ఎస్ఎంలో ఉన్న ఒక ఇది ఏంటంటే ఎవరు మనల్ని బలవంతం చేయరు. నువ్వు మెడిటేషన్ చేస్తున్నావా లేదా, ఇక్కడ ఏదో ఉంది ప్రోగ్రాము వస్తున్నావా లేదా, ఎవ్వరూ మనల్ని నెత్తి మీద కూర్చుని మనల్ని మానిటర్ చేయరు. ఇక్కడ ఎలా అంటే ధ్యానం అంటే ఏంటి అని చెప్పి వదిలేస్తారు. ధ్యానం చేసుకున్న తర్వాత నీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరో ఒకళ్ళు క్లారిఫై చేస్తారు. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్లో నేను విన్నది ఏమిటంటే వాళ్ళు ధ్యానం చేసినప్పుడు వాళ్ళలో జరుగుతున్న మార్పులు కానీ, వాళ్ళకి వస్తున్న క్వశ్చన్స్ని కానీ ఆన్సర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఈమెయిల్ పంపించండి అంటారు, మన ఈమెయిల్ ఎప్పటికో వెళ్తుంది, అది ఆన్సర్ ఎప్పుడో వస్తుంది, ఈలోగా మన ప్రాబ్లం లాగే ఉంటుంది, అది ఫేడ్ అవుతుంది కాలక్రమంగా. సో అలా కాకుండా ఇక్కడ మిగతా మెడిటేటర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం, కౌన్సిల్ చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతూ ఉండేవి. నా విషయంలో అలా జరిగింది. అదే కాకుండా స్వాధ్యాయం, ఎన్నో బుక్స్ చదవడం వలన ఆ బుక్స్లో ఉన్న మంచి విషయాలు ఒక్కొక్కరితో మనం సజ్జన సాంగత్యంలో డిస్కస్ చేసుకోవడము, తర్వాత అనుభవంగా ధ్యానంలో అవి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడము,
ఇవన్నీ కూడా నాకు ఈ విధానంలో నచ్చినవి నచ్చాయన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు పత్రిజీ. ఎంత బాగా వీవ్ చేశారంటే ఇది అన్నీ కలిసేలాగా మిళితం అయ్యి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అంటే మనం ఎక్కడా కూడా ఏదో ఋషుల్లాగా ఏదో కోల్పోతున్నట్టు ఫీల్ అవ్వం. అండ్ ఆల్సో ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ధ్యానం చేసుకుంటూ 2 సంయమనం చేసుకుంటూ ఇంకా బాగా జీవించు అని చెప్పారు. మనకి ఒక్కొక్కసారి నాకైతే అందరి విషయంలో నాకు తెలీదు. నాకైతే అనిపించేది స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు అన్ని కోరికలు తగ్గించుకుని దేని పట్ల వ్యామోహం లేకుండా ఒక అంటే అనాసక్తిగా గడపాలేమో అనిపించేదనమాట. అండ్ ఆల్సో ఏదైనా ఒక అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ వైపు పనిచేస్తున్నప్పుడు ఏదో ఆశతో పనిచేస్తున్నామా మనము, ఇది కరెక్టేనా అన్న ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు ఆ డౌట్లు ఏమి లేవు. ఎందుకంటే నువ్వు జీవించడానికి నీ లైఫ్లో నీకు ఉత్తేజాన్ని ఇచ్చేవి, నీ లైఫ్లో నీకు ముందుకెళ్ళడానికి నీకు ఉత్సాహాన్ని ఇచ్చే పనులు నువ్వు చెయ్యాలి. చేస్తేనే కదా నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్లో నువ్వు నేర్చుకుంటావు ఎంతో. అది చేస్తూ స్పిరిచువల్ ప్రాక్టీస్ కూడా చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకెళ్తున్నప్పుడు ఆ పుణ్యం కలిసి వస్తుంది అన్నట్టుగా 2 బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అది విధానం నాకు బాగా నచ్చింది. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గిల్టీ ఫీలింగ్ నౌ టు ఎంజాయ్ మై రిచెస్ ఆర్ టు ఎంజాయ్ హాలిడేస్ ఆర్ ఎనీథింగ్. ఆయన అంటారు పత్రిజీ, జీవితాన్ని ఆనందించడానికే కదా వచ్చావు, నువ్వు ఆనందిస్తూ ఇతరులను ఆనందింపజేయి, అది ఇక్కడ కాన్సెప్ట్. దానికోసం మనము లో అంటే చాలా తక్కువ దాన్ని ఏమనాలి, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అట్లాగే చేయాలని ఏం లేదు. నీ దగ్గర జ్ఞానం ఉంటే నువ్వు పంచు, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు పంచగలుగుతావు, డబ్బులే సంపాదించడం తప్పన్నట్టుగా ఏమి చెప్పట్లేదు ఇక్కడ. సో అలాంటివన్నీ నాకు కొన్ని కాన్సెప్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. తర్వాత ఇక్కడ చాలామంది పాస్ట్ లైఫ్స్ చూసుకుంటారు వాళ్ళ మెడిటేషన్లో, అవన్నీ బై ప్రోడక్ట్స్గా వస్తాయి, అవి చూసుకోవడం కోసం మెడిటేషన్లోకి రావడం కాదు కారణం. నేనైతే ఏది ఆశించి అయితే మెడిటేషన్లోకి రాలేదు. నాకు ఇది ఏమిటో తెలుసుకోవాలన్న ఉద్దేశం అనమాట నేను మెడిటేషన్లోకి వచ్చింది. యూఎస్లో అయితే మాకు పర్మిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఎక్కడైనా ఇప్పుడు స్టార్ట్ చేశారు, డాలస్లో ఒకటి కట్టడానికి స్టార్ట్ చేశారని విన్నాము. తర్వాత న్యూజెర్సీలో ఒకటి కట్టాలని మెడిటేటర్స్ అందరూ కలిపి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఎక్కడ వీలైతే అక్కడ, ఇక్కడ మనకి ఉన్నన్ని విరివిగా అక్కడ లేవు, అక్కడ వస్తాయి తొందరలో. అది ఒక మెడిటేషన్ పిరమిడ్స్ కట్టుకోవడం ఎందుకు అవసరము అంటే, ఎవరో ఒకళ్ళ ఇంట్లో కండక్ట్ చేయడం అనేది కొంత లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్తో చేయడం జరుగుతుంది. కానీ నెంబర్ పెరిగే కొద్దీ మనకు ఒక ధ్యానాలయం కావాలి. ఆ ధ్యానాలయమే పిరమిడ్. ఒక చోట పిరమిడ్ ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవడము, మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక ఆధారం అనేది ఉంటుంది. అందుకే మనము బిల్డ్ చేసుకోవడానికి అందరికీ ఉన్న ఆ సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నాను. సో నేను మెడిటేషన్లోకి వచ్చి నాకు ఆనందంగా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి మనం కలిసి మెడిటేషన్ చేద్దామని. సో ఐ ఇన్వైటెడ్ టొరంటోలో మాకు దగ్గరలో ఉన్న మెడిటేటర్స్ని పిలిస్తే వాళ్ళందరూ ఒకటి 2 సార్లు మా ఇంట్లో చేయడం జరిగింది. దెన్ ఐ థాట్ ఓకే, ఒక్క రోజు చేస్తేనే ఇంత ఆనందంగా ఉంది కదా. ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు ఎవరు వెళ్ళలేక వెళ్తుండేవాళ్ళు, ఇంకా ఏదో మాట్లాడుతూ ఇంకా సరే పని ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని. అలాగా నాకు అనిపించింది ఒక 2-3 రోజులు అందరం కలిసి ఒక చోటు ఉంటే ఎంత బాగుంటుంది అని. అప్పుడు ఒక రిట్రీట్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట, స్పిరిచువల్ రిట్రీట్ని. అది ఓక్విల్లో మా ఇంట్లో కండక్ట్ చేశాము. అది ఒక 3 days ఈవెంట్. ఫ్రైడే నైట్ ఎవ్రీవన్ చెక్డ్ ఇన్. ఫ్రైడే నైట్ వచ్చినప్పుడు వాళ్ళు డిన్నర్ చేసుకుని వచ్చారు. దెన్ వీ స్టార్టెడ్ మెడిటేటింగ్ అండ్ దెన్ కపుల్ ఆఫ్ అవర్స్ మెడిటేషన్ చేశాము. చేసిన తర్వాత దెన్ వీ ఆల్ డిస్కస్డ్ అబౌట్ ద ప్రోగ్రామ్, అంటే నెక్స్ట్ జరిగేవన్నీ నేను ఒక స్కెడ్యూల్ లాగా పెట్టి పంపించాను అందరికీ. పంపించిన అజెండా లాగా పంపించినప్పుడు వాటిలో వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ రోజు హాయిగా నిద్రపోయాం. ప్రొద్దుట ఉదయమే లేచి నా ప్లాన్లో ఏముందంటే బయటికి వెళ్ళాలి, నేచర్లోకి వాకింగ్కి వెళ్ళాలని. కానీ అనుకోకుండా ఆ రోజు వర్షం. సో మాకు కుదరలేదు కాబట్టి ఐ థాట్ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కల్పిద్దాం వీళ్ళకని చెప్పేసి ఐ వాజ్ ఎ ట్రైన్డ్ యోగా టీచర్ అనమాట. సో యోగా కండక్ట్ చేశాను. చేస్తే అందరూ యోగా చేశారు. ఏం రియలైజ్ అయ్యారంటే, అబ్బా మా బాడీ ఎంత అంటే రిజిడ్గా ఉందండి, ఎక్కడ వంగట్లేదు, అసలు ఫ్లెక్సిబిలిటీ లేదు అని అవన్నీ అప్పుడు రియలైజ్ అయ్యారు, ఎప్పుడు చేయట్లేని వాళ్ళు.
దెన్ హ్యాపీ ఫీల్ అయ్యారు. బికాజ్ ఎప్పుడు కూడా బాడీలీ మూమెంట్ అండ్ ఆసనాలు కొంతవరకు హెల్ప్ చేస్తాయి మన ఇదిని అంటే లోపల ఉన్న ప్రాణశక్తి పైకి రావడానికి మూలాధారం నుంచి. సో అదయిన తర్వాత వీ టుక్ హనీ లెమన్ వాటర్. అక్కడి నుంచి అదంతా తీసుకున్న తర్వాత వీ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. అప్పటికి వర్షం పోయింది. నేచర్లోకి వాక్కి వెళ్ళాం. వాక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకున్నాను నేను. అంటే వాళ్ళని ఏ ఏరియాకి తీసుకెళ్ళాలి అని. ఒక 10-15 మినిట్స్ వాక్ తర్వాత మాకు పచ్చిక మైదానం ఉంది అక్కడ. సో అక్కడ అందరం జోళ్ళు ఇప్పేసి ఓన్లీ పాదాలతో నడవడం. అందరూ పాదాలతో నడిచిన తర్వాత కొంచెం సేపు ఎవరివన్ అంటే ఆ ప్రకృతిని చూస్తూ చాలా ఆనందపడ్డారు అందరూ. అప్పుడు ఒక మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ అనమాట. అందరూ డ్యాన్స్ చేసి ఎంత అలసిపోయారంటే ఒళ్ళంతా బాగా చెమటలు పట్టింది. చెమటలు పట్టిన తర్వాత అక్కడ ఒక క్రీక్ ఉంది మాకు ఇంకొక 4-5 మినిట్స్ వాక్లో. సో వీ వెంట్ ఇన్ టు ద క్రీక్కి వెళ్ళి కొంతమంది మెడిటేటర్స్ మాకు గ్రౌండింగ్ నేర్పించారు. అప్పటికి నాకు గ్రౌండింగ్ అది అంత తెలీదు. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న మెడిటేటర్స్ గ్రౌండింగ్ నేర్పించారనమాట. అసలు ఆ క్రీక్ దగ్గర నది ప్రవహిస్తున్న సెలయేరు ప్రవహిస్తున్న ఆ శబ్దానికే చాలా ప్రశాంతత, ఎంతో హీల్ అయిపోతున్న ఫీలింగ్ అనమాట. అది అయిన తర్వాత మేము బయటకు వచ్చి వీ టుక్ బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇంటికి వచ్చి సజ్జన సాంగత్యం అంటే మాకు దూరంగా ఉన్న ఒక మాస్టర్ చేత జూమ్లో ఒక కార్యక్రమం పెట్టాము. సో అలాగా ఆ సజ్జన సాంగత్యం తర్వాత వీ టుక్ లంచ్ అండ్ దెన్ అగైన్ ఆఫ్టర్నూన్ మెడిటేషన్. అలాగా అంటే మెడిటేషను, సజ్జన సాంగత్యం అండ్ దెన్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఇలాగా 3 డేస్ స్పెండ్ చేశాము మేము. 3 డేస్. ఆ 3 డేస్లో ఒకరోజు ఒక ఆయన చెప్తున్నారు, ఆయన కెనడాకి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో అంత ప్రశాంతంగా నిద్రపోవడం అనేది మొదటిసారట ఆయన. అది ఎంత గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేశారంటే, ఇది మేడం నా లైఫ్లో మొదటిసారి, లైఫ్లో కాదు అట్లీస్ట్ కెనడాకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఇది ఫస్ట్ టైం నేను ఇంత బాగా రిలాక్స్ అయ్యాను అని. అండ్ అలాగే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళడం మాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, చుట్టుపక్కల వాళ్ళని ఆనందింపజేయాలంటే మనం సంతోషంగా ఉంటే అవతల వాళ్ళు సంతోషంగా ఉంటే సంతోషకరమైన ఎన్వైర్న్మెంట్లో ఏది చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. అదే కదా కాన్సెప్ట్. పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ఏది నేర్పించినా సరదాగా ఆనందంగా ఎక్కుతుంది బుర్రకి, డిసిప్లిన్డ్గా రిజిడ్గా కూర్చోబెట్టి చేసే పనుల కంటే కూడా. సో నాకైతే అలాంటివి ఇంకా ముందు కండక్ట్ చేస్తాను నేను. ఎవ్రీ వీక్ అయితే ధ్యానం కండక్ట్ చేస్తున్నాను. కొన్ని వారాలే అయింది నేను న్యూజెర్సీకి మారిన తర్వాత కండక్ట్ చేయడం. బట్ ఇక ముందు వెళ్ళాక ఎవ్రీ వీకెండ్ నా ప్రోగ్రాంలో ఉందన్నమాట. నా అభిప్రాయాల్ని, నా ధ్యానానుభవాల్ని, నా జర్నీని, స్పిరిచువల్ జర్నీని ఇప్పటి వరకు, ఇక ముందు చాలా ఉంది జర్నీ, మీ అందరితోనూ పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి నేను సదా రుణపడి ఉన్నాను. నా కృతజ్ఞతలు.